హలో అండి. ఈ వీడియోలో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ మెథడ్‌లో బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఈ బాదం పాలు కోసం. నేను వాటర్‌తో క్లీన్ చేసుకొని 1 లీటర్ పాలు పోసుకొని కాచుకోవాలండి. పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మిల్క్ అనేది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మనం చాలా సింపుల్‌గా బాదం పాలను తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను చూడండి. పాలు మంచిగా కాచుకొని పొంగొచ్చే వరకు ఉంచుకోవాలండి. ఈలోపు మనం బాదం పప్పు, జీడిపప్పును రెడీ చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని వేరే బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ వేడైన వాటర్లో బాదం పప్పు, జీడిపప్పు ఉడకపెట్టుకోవాలండి. ఉడికించాక ఇలా బాదం పప్పు మీద పొట్టు పోతుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలి. వీటిని చల్లార్చుకొని బాదం పప్పు మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసాక బాదం పప్పుని ఇంకా జీడిపప్పుని రెండింటిని మళ్ళీ మంచినీళ్ళతోటి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే ఇలాచీ వేసుకొని ఒక 4 or 5 అండ్ కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. కలర్ టెక్స్చర్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటన్నిటినీ కలిపి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. దీన్ని మరుగుతున్న పాలల్లో వేసి దాంట్లో 2 ఇలాచీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు కట్టేస్తుంది మళ్ళీ. జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసి మళ్ళీ కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని పక్కన పెట్టేసుకొని చల్లారాక స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన దాన్ని 2 hours ఫ్రిడ్జ్లో ఉంచుకొని బయటికి తీసుకోవాలి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా బాదం పాలు అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.